కోన వెంకట్ కథలతో కొన్ని సినిమాలు మురిపించాయి. మరికొన్ని ఆయన మాటలతో మైమరిపించాయి. రచయితగా కోన వెంకట్ తెలుగువారిని విశేషంగా అలరించారు. అయితే కలం పట్టి కదం తొక్కక మునిపే వెంకట్ చిత్రసీమలో నిర్మాతగా తొలి అడుగు వేశారు. ప్రముఖ హాస్యనటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నరేష్ హీరోగా తోకలేని పిట్ట అనే చిత్రం నిర్మించారు వెంకట్. ఆ సినిమాతోనే కోన వెంకట్ సినిమా రంగంలో కాలుమోపారు. తోకలేని పిట్ట 90 ఆమడ్లు ఎగరలేకపోయింది. దాంతో వెంకట్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనలోని రచయితను గుర్తించి ప్రోత్సహించింది రామ్ గోపాల్ వర్మనే చెప్పాలి. వర్మ తెరకెక్కించిన సత్య చిత్రానికి తెలుగు వెర్షన్ కోన వెంకట్ రాశారు. దాంతో దిల్సే, కౌన్, మస్త్ వంటి సినిమాలకు అనువాద రచయితగా సాగారు. రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఒకరికి ఒకరు సినిమాతో సోలో రైటర్ అయ్యారు వెంకట్. పూరీ జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయితో కోన వెంకట్కు రచయితగా మంచి గుర్తింపు లభించింది. ఆపై మరి వెనుదిరిగి చూసుకోలేదు. కోన వెంకట్ రచనతో అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆరంభంలోనే నిర్మాతగా ఎదురుదెబ్బతిన్న రచయితగా బిజీ అయిన తరువాత కోన వెంకట్ మనసు మళ్లీ చిత్ర నిర్మాణం వైపు సాగింది. గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి వంటి చిత్రాలు కోన వెంకట్ నిర్మాణంలో వెలుగు చూశాయి. ఎందుకంటే ప్రేమంటా చిత్రంలో ఛోటా విలన్గా నటించి కెమెరా ముందు తన ప్రావీణ్యం ప్రదర్శించారు. 2008లో తమిళ, తెలుగు భాషల్లో నేను తను ఆమె అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా థియేటర్లలో ఇంకా వెలుగు చూడలేదు. గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది రూపొందుతోంది. ఈ చిత్రాన్ని జనం ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో కోన వెంకట్ బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోన వెంకట్ ఇంకా ఏ సినిమా శాఖల్లో తన ప్రతిభను చాటుకుంటారో చూడాలి.